ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్ఏజీ న్యూస్ డాట్ ఇన్ ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యాడ గారు. మరి ప్రస్తుత రియల్టీ పరిస్థితులపై ఆయన ఏమంటున్నారో ఒకసారి చూసేద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రియల్ ఎస్టేట్ అనేది డమాల్ అవుతుందని చాలామంది అంచనా వేశారు. సో ప్రస్తుతం చూసుకుంటే అదే పరిస్థితి కనిపిస్తుంది. సో దానిపైన మీరేమంటారు? సో రియల్ ఎస్టేట్ మార్కెట్ డమాల్ అవుతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలిపోతుంది అనే గోబల్స్ ప్రచారం జరిగిన మాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ కాంగ్రెస్ వస్తే డౌన్ అవుతుంది అనేది మాత్రం వాస్తవం కాదు. ఎందుకంటే మనం హిస్టరీని గమనిస్తే కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోనే అధిక శాతం డెవలప్మెంట్ జరిగింది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా గ్రోత్ ఓరియంటెడ్గా పనిచేస్తుంది తప్ప ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ డమ్మాల్ అయ్యే విధంగా ఎప్పుడు పనిచేయదు. అది ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ప్రొయాక్టివ్గా డిసిషన్ తీసుకుంటున్నారు ఆయన. సో మనం గమనిస్తే చాలా డిసిషన్ తీసుకుంటున్నారు. సో రియల్ ఎస్టేట్ మార్కెట్ రానున్న రోజుల్లో మంచి డెవలప్ అవుతుంది తప్ప తగ్గిపోయే ప్రసక్తి లేదు. రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలిపోయే పరిస్థితి అసలు వినలేదు. బట్ ఆయన ఎందుకు ఇంత నెగిటివ్ వెళ్ళిపోతుంది మీరు చెప్పారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ మీద కానీ చాలా డెసిషన్స్ చాలా స్ట్రాంగ్గా తీసుకుంటున్నారు అని చెప్పేసాను. బట్ అయినా గవర్నమెంట్ల పైన ఎందుకు ప్రజలకు అంత నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది? ఇట్లా గవర్నమెంట్ సెటిల్ అయ్యేంత వరకు కొంచెం ఈ స్పెక్యులేషన్స్ అనేవి ఇట్లా జరుగుతుంటాయి. 3 to 6 months ఇలా స్పెక్యులేషన్ అయితే జరుగుతుంటుంది. అంటే నెగటివిటీ కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గ్యారంటీగా నెగటివిటీ అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడైతే ప్రొయాక్టివ్గా డిసిషన్ తీసుకుంటూ ప్రొయాక్టివ్గా వాళ్ళ విజన్ని చెబుతుంటే అప్పుడు ప్రజల్లో కానీ లేకుంటే ఇన్వెస్టర్స్లో కానీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మన ఇండస్ట్రీకి సంబంధించి కూడా చెప్పారు ఆయన. ఇండస్ట్రీకి సరిపడా ల్యాండ్స్ అన్ని మీరు చూడండి అని ఆయన ఆదేశాలు ఇచ్చారు. యాక్చువల్గా కొత్త రూట్స్ మీరు ఐడెంటిఫై చేసి ఫర్ ఎగ్జాంపుల్ అవుటర్ మెట్రో రైల్ని మీరు ఇంకా ఎక్స్టెండ్ చేయండి, వీలైతే తుక్కుగూడ వరకు వెళ్ళండి అని కూడా చెప్పారు ఆయన. సో ఇవన్నీ ఏంటంటే ఇట్ షోస్ దట్ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు ఇంప్రూవైజ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇన్ హైదరాబాద్. సో ఎందుకంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తేనే రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది గ్రో అవుతుందనే విషయం ఆయనకు తెలుసు. బీయింగ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ బిల్డర్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్. సో తనకు రేవంత్ రెడ్డి గారికి తెలుసు యాక్చువల్గా. కాబట్టి ఆయన స్ట్రాంగ్గానే స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటాడు. గ్యారంటీగా రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది హైదరాబాద్లో చాలా బాగుంటుందని నా ఉద్దేశం. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది గుండెకాయ వంటిది అనేసి అని చెప్పారు. సో అలాంటిది ఇప్పుడు ఫ్లాట్స్ రేట్స్ ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా? 2017-18 నుంచి గమనిస్తే కనుక ఒక్కసారిగా హైదరాబాద్లో ఫ్లాట్స్ రేట్స్ అన్నీ షూటప్ అయ్యాయి. అంటే చాలా అబ్నార్మల్గా పెరిగిపోయాయి. సో ఆ అబ్నార్మల్గా పెరిగిపోవడం వల్ల మెజారిటీ ఆఫ్ మిడిల్ క్లాస్ హోమ్ బయర్స్ ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ నెక్స్ట్ 3 to 6 monthsలో ఏం జరుగుతుందంటే ఒక చిన్న స్మాల్ కరెక్షన్ అయితే ఉంటుంది. ప్లాట్ రేట్స్లో కానీ ఫ్లాట్ ప్రైజెస్లో కానీ ఒక స్మాల్ కరెక్షన్ అయితే ఉంటుంది. ఆ చిన్న కరెక్షన్ ఉన్న తర్వాత ఆబ్వియస్గా మార్కెట్ స్టెబిలైజ్ అయిపోతుంది. సో ఇది జనరల్గా జరిగే ఫినామినా అనమాట. సపోజ్ మియాపూర్లో ఒకవేళ 7,500 అట్లా పర్ సేఫ్టీ అమ్ముతున్నారు అనుకోండి, అది ఏమవుతుందంటే ఒక 7,000కి వచ్చి స్టెబిలైజ్ అవుతుంది. అంటే ఒక 10%, 15% అట్లా ఏమైనా రేట్ కొంచెం తగ్గి స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా అంత తగ్గుతుందని నేను చెప్పాను కానీ బట్ కొంత కరెక్షన్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్ కరెక్షన్ ఫేజ్లో ఉంది. సో ఈ కరెక్షన్ ఫేజ్ దాటి మార్కెట్ అంతా స్టెబిలైజ్ అవుతుంది. ఆ స్టెబిలైజ్ అవ్వడానికి మనకి ఒక 2 to 3 months టైం పట్టే అవకాశం ఉంది.